హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ రోజుతో మనకి డీ కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు 12 లోపు పంపించుకుంటే మీకు డీ కాయిన్ అనేది మీ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదు అనుకుంటే బర్న్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియజేయండి. సో ఇప్పటికే 2 days అయితే మనకి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట మన డాడీ గారు. సో ఇప్పటి వరకు మాకైతే చాలామంది మెర్జ్ కూపన్స్ అయితే అడుగుతున్నారు. మా దగ్గర అయితే కూపన్స్ ఈరోజే మార్నింగ్ అయిపోయాయి. సో ఎవరికైనా మాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాకు ఐఎస్డిటి అండ్ యూఎస్డిటి మాత్రమే ఉన్నాయి. సో కూపన్స్ అయితే అయిపోయాయి. ఈ విషయం కూడా గమనించగలరు. అలాగే కూపన్స్ చాలామంది దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీ సర్కిల్ కానీ మీ సీనియర్స్ కానీ అడిగైతే తెలుసుకోండి. అండ్ ఈ నైట్కి 12 లోపే మీరైతే స్వాప్ చేసుకొని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. అలాగే చాలామంది డౌట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకున్న కాయిన్స్ ఇంకా రాలేదు, నెల రోజులు అవుతుంది అంటున్నారు. అండ్ చాలామంది ఇంకా కాయిన్స్ 0 అని చూపిస్తుంది కానీ మా వ్యాలెట్లో కనిపించడం లేదు అంటున్నారు. సో వాళ్ళైతే ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీ ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేయాలి. ఈ విధంగా మీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వి సింబల్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ పైన క్లిక్ చేయాలి. వాలెట్కి వచ్చిన తర్వాత కిందకి వచ్చాక ఇక్కడ కమిషన్ వాలెట్ అని ఉంటుంది. సో అక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి సైడ్కి ఇలా రైట్ సైడ్ మూవ్ చేయగానే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు క్యూసీసీ, డీ కాయిన్, స్వాప్డ్, మైనింగ్ ఇవన్నీ ఇలా కనిపిస్తాయి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇలా మీదకి వచ్చి ఇక్కడ హిస్టరీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం ఇలా కిందకి రండి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మనము కాయిన్ అనేది ఏ డేట్న ఎన్ని కాయిన్స్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి. ఇది వచ్చేసి కేవాలెట్, ఇవి వచ్చి స్కిబో. ఇలా మనకి ఏ కాయిన్ ఎప్పుడు డిపాజిట్ అయ్యింది అనేది కూడా ఇక్కడ డేట్ ఉంటుంది, చూసుకోండి. ఇది ఐఎస్డిటి, ఇది వచ్చి డీ కాయిన్, ఇది స్వాప్డ్ డీ కాయిన్, ఇది మైనింగ్ డీ కాయిన్. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు. చాలామంది ఇదే డౌట్ నన్ను మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. అలాగే స్కైన్లో వెరీ సూన్ మన ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఇక్కడ యాడ్ చేయబోతున్నారు. సో మీరు ఇక్కడ కొనుక్కుంటే మీ లెవెల్కి అనేది చాలా కమిషన్స్ అయితే వస్తుంది. 25 లెవెల్స్ వరకు అయితే కమిషన్ ఇస్తామన్నారు. సో మీరు మంచి టీం అయితే చేసుకుని రెడీగా ఉంచుకోండి. అలాగే ఇంతవరకు ఎవరైతే స్కైన్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అవ్వండి. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే కొంతమంది క్యూలైఫ్ యాక్టివేషన్స్ గురించి అడుగుతున్నారు. సో యాక్టివేషన్ చేయాలనుకున్నా మాకు కాంటాక్ట్ అవ్వండి. సో యాక్టివేషన్ అయితే చేస్తాం. ఇప్పుడు మనం ఈవీ వెహికల్స్ గురించి స్కైన్లో ఎంపీపీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి స్కైన్లో మనము ఒక ఈవీ వెహికల్ని అయితే సేల్ చేసి ఉండాలి. సో అలా సేల్ చేసిన తర్వాత మనకి ఎంపీపీ రిఫరల్ లింక్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి. అండ్ మనము వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మినిమం 5 ఈవీ సేల్స్ అనేవి చేయాలన్నమాట. ఆ తర్వాత అయితే మనకి ఎంపీపీ రిఫరల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే స్కైన్లో మనము ఈవీ వెహికల్స్ సేల్ చేయగా మనకి ఏ విధంగా కమిషన్ వస్తుంది అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్లో అయితే 2500 వస్తుంది. అండ్ సెకండ్ లెవెల్ అయితే 1000 రూపాయలు. అండ్ అలాగే లెవెల్ 3 అయితే 800. అలాగే లెవెల్ 4 నుంచి 12 వరకు అయితే మనకి 400 రూపాయలు వస్తుంది. అలాగే 13 నుంచి 25 వీళ్ళకైతే 250 రూపాయలు అయితే డైరెక్ట్గా మన ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి స్కైన్లో కమిషన్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈవీ వెహికల్స్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ 200 కిలోమీటర్లది వచ్చేసి 1,99,999 అయితే ఉన్నది. ప్రజెంట్ మనకి ఆఫర్ వచ్చేసి 15,000 అయితే ఆఫర్ ఇస్తున్నారు. సో మనకి ఫైనల్గా 1,84,999 రూపాయలకి అయితే 200 కిలోమీటర్ల ఈవీ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. 300 కిలోమీటర్ల ఈవీ వెహికల్ చూసుకున్నట్లయితే దాని కాస్ట్ వచ్చేసి 2,54,999 ఉన్నది. సో మనకి ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి 20,000 అయితే ఉన్నది. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి
2,34,999కి అయితే మనకి రావడం జరుగుతుంది. సో మనం ఈ వెహికల్స్ కొనాలనుకుంటే మనకి 15,000కి సంబంధించిన QCC కాయిన్ అయితే ఉండాలి. ఇది మనము QCC ఎక్స్చేంజ్లో అయితే కొని ఉండాలి. అలాగే 5,000 రూపాయలు సంబంధించిన ISDT ఉండాలి. అండ్ అలాగే మనకి ఈవీ పర్చేజ్ పాయింట్స్ అంటే మనము 7వ తేదీ నుంచి 25 లోపు అంటే ఈ రోజు వరకు ఎవరైతే డీ కాయిన్ అనేది QCC ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళకైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఈవీ పాయింట్స్ అనేవి 5,000 పాయింట్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఆన్లైన్ షోరూమ్ టార్గెట్ వచ్చేసి మీరు లెవెల్ 1లో 150 కంప్లీట్ చేస్తే మీకు వచ్చేసి ఒక ఈవీ వెహికల్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే లెవెల్ 5లో టార్గెట్ వచ్చేసి 1200. మీరు 1200 కంప్లీట్ చేస్తే మీకు కార్ అనేది గిఫ్ట్గా వస్తుంది. అండ్ అలాగే అబ్రాడ్ టూర్ అనేది 2 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ మనకి ఆఫర్ అయితే ఉన్నది. సో వితిన్ 6 మంత్స్లో అన్ని టైం కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. మీరు కనుక ఇప్పటి వరకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే ఇది మన వాట్సాప్ గ్రూప్. సో ఇందులో జాయిన్ అవ్వండి, మీకు ప్రతి అప్డేట్ అయితే మిస్ అవ్వకుండా రావడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. సో ఇంకో మంచి కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.